పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. మంత్రుల కాన్వాయ్కి ఎదురుగా దూసుకొచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు హన్మకొండ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా చేశారు. ఆత్మ బలిదానాలు పాల్పడ్డాడు. అన్ని రకాల సాక్ష్యాలను మీరే సాక్ష్యం. వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసిండు. నా పైన పోలీసులతో పాటు కాంగ్రెస్ నాయకులు గుండాగిరి చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి తను అడిగిన ప్రశ్న, నేను అనాథను కదా, తల్లిదండ్రులు లేడు, నాకు గుడిసె తప్ప ఏం లేదు, వివాహం కావడానికి నాకు ఇల్లు కూడా లేదని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నేను ఇందిరమ్మ పథకంలో అర్హుడిని కాబట్టి నాకు ఇందిరమ్మ స్కీమ్ ఇవ్వమని చెప్పి దరఖాస్తు పెట్టాడు. తనను అనర్హుడిగా చేసి 20 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నటువంటి మరి బడా నేతలను కాంగ్రెస్ పార్టీ నాయకులను అర్హులుగా తీసుకొచ్చారు. అది తప్పు అని చెప్పి తను ప్రశ్నించినందుకు గాను సోషల్ మీడియాలో తనను పోలీసులు బెదిరించడం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి గ్రామం కాబట్టి తను కూడా బెదిరింపులకు గురి చేయడం అనేది శోచనీయం. కుమ్మరి నాగేశ్వరరావు, యాలం నాగేశ్వరరావు, అట్లనే చుక్క రమేష్, అంతకుముందు సన్నీ, మొన్న శ్రీకాంత్ రెడ్డి, ఇట్లా ఎంతో మంది మీద రకరకాల దాడులు. ఇవి మనకు బయటికి కనబడ్డాయే కొన్ని అన్న, కనబడకుండా చెప్పుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాధితులు. ఇక్కడ చూసిన రౌడీయిజం, ఎక్కడ చూసిన గూండాయిజం, వాళ్ళని బెదిరించుడు, ఫోన్ కాల్స్ చేసి మరి ఇచ్చుడు. ఇప్పటికిప్పుడు నేనున్న ఇంటి మా కార్యకర్తకు ఫోన్ చేసి మరి మంత్రి బెదిరిస్తుంది. అది ఎంతవరకు సమంజసం?